పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం జిల్లా నా ఏదిలాపురం మున్సిపాలిటీలో 32 డివిజన్లు ఉన్నాయి. 32 డివిజన్లో 32 డివిజన్లకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే క్రమంలో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఏదిలాపురం ఏర్పడింది. దానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ఇప్పటికే స్టార్ట్ చేసి ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో 3వ వార్డు నుంచి రిప్రజెంటేటివ్గా సిపిఐ ప్రతినిధి మనం సిపిఐ లోకల్ లీడర్, ట్రేడ్ యూనియన్ లీడర్ రావుల శ్రీనివాస్ గారితోనూ ఇంకా వారి బృందం సిపిఐ శ్రేణులతో కూడా ఉన్నాం. సార్ చెప్పండి. నమస్కారం. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నాయుడుపేట గ్రామంలో 3వ డివిజన్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుంది. ఆ పోటీలో సిపిఐ పార్టీ అభ్యర్థిగా రావుల విజయ గారు పోటీ చేస్తున్నారు. కావున ఈ నాయుడుపేట గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ఎన్నో త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీకి ఉన్నది. ఇళ్ల స్థలాలు కానివ్వండి, పేదవాళ్ళకి పింఛన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, సిపిఐ పార్టీ స్వయం కృషి ఎంతో శ్రమపడి పేదల పక్షాన నిలబడి పోరాడి సమస్యలను పరిష్కరించడానికి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముందంజలో ఉండి పనిచేసి పెట్టింది. ఓటు అడగడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేద పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి జెండాని నమ్ముకొని ఆ వ్యక్తులని గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీ కంకి కొడలు గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేస్తారని 3వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి రావుల విజయ్ గారు, వారి ఎన్నికల గుర్తు కంకి కొడలు గుర్తు. ఆ కంకి కొడలు గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ 3వ వార్డులో సైడ్ డ్రైనేజీ లేక పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలని ఏర్పాటు కొన్ని చేసినారు. ఇంకా కావాలని చెప్పేసి వాటిపై కూడా అధికారులపై దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కూడా పేదల పక్షాన పోరాడుతున్నాం. అదేవిధంగా ఈ 3వ వార్డులో నాయుడుపేట గ్రామంలో కుక్కలు విడత, కోతులు విడత, దోమ, కుక్కల బెడద, కోతులతోటి కూడా ఇబ్బంది జరుగుతున్నది. అట్లాగే ఇప్పుడున్నటువంటి వాతావరణం వల్ల దోమలు వల్ల పేద ప్రజలకు విషజ్వరాలు సోకి విష జబ్బులు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని చర్య తీసుకోవడానికి కోసం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి దోమల వల్ల వచ్చే వ్యాధుల్ని చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, బోధకాళ్ళు కానీ ఇలాంటి జబ్బులు వస్తాయి. కాబట్టి దోమల్ని నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విషజ్వరాల వల్ల ముందుగా వచ్చే జాగ్రత్త పడతారని సీజనల్ టైంలో వస్తుండే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. అందులో విషజ్వరాలు ఒకటి భాగంగా ఉన్నాయి. కామ్రేడ్ రైట్. నాయుడుపేట గ్రామంలో కొత్తగా నిర్మాణం స్లాబు ఇల్లు జరిగిందంటే కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలనీ ఫస్ట్ నాయుడుపేటలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోనే కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని గౌరవపదంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి డాబా కట్టడంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఫస్ట్ కాలనీ ఇచ్చిన తర్వాత నాయుడుపేటలో స్లాబు ఇల్లు నాయుడుపేటలో ఫస్ట్ స్టార్ట్ అయింది. సిపిఐ ఆధ్వర్యంలోనే ఫస్ట్ డాబా కట్టారంటారు. సిపిఐ ఆధ్వర్యంలోనే ఫస్ట్ డాబా కట్టడం జరిగింది నాయుడుపేటలో.